Hi, hello, namaste. Welcome back to my channel Sona Vibes. Let's get entry into the video. Don't forget to do like, share and subscribe. Hey guys, ఈ రోజు మీ అందరితో నా సింపుల్ గెట్ రెడీ విత్ మీ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో లెట్ గెట్ స్టార్టెడ్. అండ్ దిస్ సారీ ఈజ్ ఫ్రమ్ మామ్స్ వార్డ్రోబ్. ప్రతి అమ్మాయి తన లైఫ్లో ఒక్కసారైనా అమ్మ చీర కట్టుకోవాలనుకుంటుంది కదా. సో నేను కూడా అంతే. ఇంటికి వెళ్ళానంటే చాలు అమ్మ చీర కట్టుకోవాలనిపిస్తుంది. ఎందుకో తెలీదు, అదొక ఎమోషన్. వీళ్ళు ఎంతమందికి ఇష్టమైంది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఫైనల్గా నేనైతే ఒక సింపుల్ బ్లాక్ బీట్ చైన్ అయితే వేసేసుకుంటున్నాను. సారీ వేసుకున్నప్పుడు ఒక ఎలిగెంట్ లుక్ని ఇస్తుంది బ్లాక్ బీట్ చైన్. మీలో ఎంతమంది నమ్ముతారు? అండ్ దిస్ ఈజ్ మై ఫేవరెట్ వాచ్. ఈ ఫేవరెట్ నాకు చాలా మెమరబుల్. అసలు ఎప్పుడు మిస్ అవ్వను. చాలా జాగ్రత్తగా దాచుకుంటూ ఉంటానన్నమాట ఎప్పుడు సరే. హెయిర్ స్టైల్ ఏం వేసుకుంటలేదు, జస్ట్ ఫ్లక్కర్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఎందుకంటే హెయిర్ అనేది చాలా ఆల్మోస్ట్ ఒక 1 year నుంచి అనుకుంటా నేను హెయిర్ డ్రైయర్ అయితే యూస్ చేయడం మానేసాను. హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉండడం వల్ల జస్ట్ సన్లైట్లోనే డ్రై చేసుకుంటూ ఉంటాను. బట్ ఇప్పుడు టైం లేదు కాబట్టి ఫ్లక్కర్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఒక సింపుల్ మాయిశ్చరైజర్ అయితే అప్లై చేసుకున్నాను కదా, ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. లుక్ అంతా కంప్లీట్ అవ్వాలంటే కుంకుమ కంపల్సరీ కదా. సో కుంకుమ అయితే పెట్టేసుకున్నాను. ఆ లుక్కే చేంజ్ అయిపోద్ది. సారీ విత్ కుంకుమ బ్లాక్ బీడ్స్ భలే క్యూట్గా అనిపిస్తాం కదా. అలా రెగ్యులర్గా కట్టుకునే శారీస్ కానీ ఎప్పుడైనా ఇలా అమ్మ సారీ కట్టుకుంటే ఆ ఫీలింగే వేరు. సో మేమైతే స్టార్ట్ అయిపోయాం టెంపుల్కి వెళ్ళే రోడ్ అంతా చూడండి ఎంత పీస్ఫుల్గా గ్రీనరీతో నిండిపోయిందో. చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఎర్లీ మార్నింగ్ కదా, బాగా అనిపించింది నాకైతే. మీకు ఇలాంటి ప్లేసెస్ అంటే ఇష్టమా చెప్పండి, అయితే మనం మాట్లాడుకుందాం కామెంట్ సెక్షన్లో. ఫైనల్గా టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాం. టెంపుల్కి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. అంటిల్ దెన్ వెయిట్. ఇంకా మా దర్శనం అయితే చాలా బాగా కంప్లీట్ అయింది. మనకున్న ఈ చిన్ని లైఫ్లో అప్ అండ్ డౌన్స్ అనేది ప్రతి ఒక్కరికి కామన్ థింగ్. అప్ అండ్ డౌన్స్ ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసిన ఒక స్మైలీ ఫేస్తో ఫేస్ చేసే శక్తిని ఇవ్వు తండ్రి అని చెప్పేసి దండం పెట్టేసుకున్నాను నేనైతే. ఫైనల్గా నెక్స్ట్ వచ్చేసి మేము వేరే టెంపుల్కి అయితే వెళ్ళాం. ఇది వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అస్సలు ఖాళీ లేదనమాట. అభిషేకం చేయించుకుంటున్నాం మేమైతే. సో వీలైనంత వరకు వీడియో క్లిప్స్ తీసానని అనుకుంటున్నాను, బట్ చాలా వరకు కుదరలేదు. సారీ ఫర్ దట్. ఫైనల్గా ఇక్కడ కూడా దర్శనం కంప్లీట్ అయ్యి ఒక మంచి ప్రసాదం బొట్టలు అయితే వేసేసుకున్నాం అనమాట. ఫైనల్గా కంప్లీట్ అయిపోయింది. మేమైతే ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. ఆ వ్యూ చూడండి ఎంత పీస్ఫుల్గా అనిపిస్తుందంటే మనకి కొండ మీద చాలా బాగా అనిపిస్తుంది. ఇది ఫుల్ వీడియో కావాలంటే చెప్పండి కామెంట్ సెక్షన్లో. నేను ఇంకా డీటెయిల్గా టెంపుల్ మొత్తం తిరుగుతూ చూపిస్తాను వీలైనప్పుడు, ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు, టెంపుల్ అంతా ఫ్రీగా ఉన్నప్పుడు. ఇప్పుడైతే కుదరలేదు. చూసారా ఆంజనేయ స్వామి ఎంత పెద్ద విగ్రహమో. మీరు కూడా నాతో పాటు దండం పెట్టేసుకోండి. ఫైనల్గా అంతా కంప్లీట్ చేసుకొని మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. డోంట్ ఫర్గెట్ టు లైక్.